సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. సో స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇలా స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన WWE ఉమెన్స్ ఛాంపియన్ ది మామీ రియా రిప్లీది. సో రియా రిప్లీ రింగ్లో వచ్చి మన ఫ్యాన్స్ అందరికీ వెల్కమ్ టు ఫ్రైడే నైట్ మహమి అని అక్కడ వెల్కమ్ చేసింది. అండ్ రియా రిప్లీ ఏమని చెప్పింది అంటే, చూడండి నేను జస్ట్ ఒక వారం నేను రాలేదు అండ్ ఈ జేడ్ కార్గిల్ అందరు నాకు చాలా మిస్ చేసినట్టు ఉన్నారు. సో అందుకని వీళ్ళు ఏదో పెద్ద మెసేజ్ పంపిణీ ట్రై చేస్తున్నారు. సో జేడ్ కార్గిల్, నీకు ఒకవేళ మ్యాచ్ కావాలంటే, రీమ్యాచ్ కావాలంటే నువ్వు అండ్ నేనంటే మనం ఫైట్ చేద్దాం క్లాష్ ఇన్ ఇటలీలో అని మన రియా రిప్లీ చెప్పింది. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా వెల్స్లీ. అండ్ వీళ్ళు వచ్చి అక్కడ ఏమని చెప్పినారంటే, చూడు మన మ్యాచ్ ఉంది వీళ్ళతో ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లు జేడ్ కార్గిల్. సో అందుకే మనము ఒక కలిసి సేమ్ పేజ్లో ఉంటే మంచిగా ఉంటుంది. కానీ లాస్ట్ వీక్ రియా రిప్లీ నీ అవసరం మాకు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు అన్నట్టు ఈ టైప్లో వీళ్ళు మాట్లాడే చిన్న ప్రాబ్లం జరిగింది. అక్కడ మన ఫేటల్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ వచ్చినారు అండ్ బాస్ మాటల్లో మన షార్లెట్ ఫ్లేర్ అంటే ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ కోసం చెప్పిన వీళ్ళకి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది బాస్. సో నెక్స్ట్ మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది, షిన్సుకే నాకమురా వర్సెస్ టాలా టొంగా మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండే. రింగ్ సైడ్ మన టామా టొంగా అండ్ మన సోలో సికోవా ఉండేనమాట. అండ్ అంతేకాదు బాస్, ఇక ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, టాలా టొంగా. ఎస్, టాలా టొంగా ఈ మ్యాచ్లో గెలిచిండు. అండ్ దాని తర్వాత ఈ సోలో సికోవా అంటే అటాక్ చేసుకుంటే కానీ మన టామా టొంగా ఆపిండు, అటాక్ చేయనీయలేదు షిన్సుకే నాకమురా పైన. సో అప్పుడైతే ఒక హైలైట్ మూమెంట్ అనిపించింది. కానీ ఒకటేసారి టామా టొంగానే అటాక్ చేసిండు అన్నమాట షిన్సుకే నాకమురా పైన. అండ్ వీళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు. సో అప్పుడే ఇక మన డేమియన్ ప్రిస్ట్ స్టీల్ చైర్ తీసుకొని వచ్చిండు బాస్ రింగ్లో కాపాడడానికి. అండ్ అప్పుడే మన ఎంఎఫ్టీ అంటే సోలో సికోవా టామా టొంగా టాలా టొంగా రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. బట్ ఇప్పుడు డేమియన్ ప్రిస్ట్ వచ్చిండు, ఇక్కడ ఇంటరప్ట్ చేసిండు. సో ఇలా సోలో సికోవా వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్వి అఫీషియల్ అయిపోయింది ఈరోజు మన స్మాక్ డౌన్ షో కోసం. ఓకే, సో నెక్స్ట్ మనకి మన టిఫినీది యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసము ఒక ఓపెన్ ఛాలెంజ్ చూడడానికి దొరికింది. ఎస్, మన టిఫినీ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ మన ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం ఒక ఓపెన్ ఛాలెంజ్ పెట్టింది. అండ్ మన నా జాస్ అండ్ లాస్ట్ లెజెండ్ వచ్చినారు. లాస్ట్ లెజెండ్ ఈ ఓపెన్ ఛాలెంజ్కి ఆన్సర్ ఇచ్చిందన్నమాట. అండ్ బాస్ ఈ మ్యాచ్ స్టార్ట్ అయిపోయిందిగా, చాలా మంచి మ్యాచ్ ఉండే. అక్కడ రింగ్ సైడ్ మన చెల్సీ గ్రీన్ వచ్చింది. అండ్ అంతేకాదు బాస్, ఇక ఈ మ్యాచ్ కొంచెం తమాషా జరిగినాయి. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన టిఫినీయే. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఇంకెవరు కాదు, మన టిఫినీ. సో నెక్స్ట్ అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ట్రిక్ విలియమ్స్ది అండ్ మన లిలియా చివి అక్కడ వచ్చిండు. అండ్ అంతేకాదు వీళ్ళు వచ్చి అక్కడ ద మిస్కి ఎక్కిరిస్తుంటారు అనమాట. 7 టైమ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్, 2 టైమ్స్ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అంటే మన ద మిస్కి ఓడిపించినట్టు అక్కడ అంటే ఇక్కడ ఎక్కిరిస్తుంటారు అనమాట. సో అప్పుడు ఇక్కడ కార్మెలో హేజ్ వచ్చిండు. ఇలా చిన్న సెగ్మెంట్ జరిగింది. కార్మెలో హేజ్ ఒక ఛాలెంజ్ చేసిండు. ట్రిక్ విలియమ్స్ ఏంటంటే ఓపెన్ ఛాలెంజ్ ఇవన్నీ ఆటలు ముందే ఖతం అయిపోయినాయి టైటిల్ గెలిచిన తర్వాత. బట్ నువ్వు నా జోలికి వచ్చినావు కాబట్టి సరే ఈరోజు ఫైట్ చేద్దామని చెప్పేసిండు. అండ్ ఇమీడియట్గా మనకి ఇలా మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. ఎస్, మన ట్రిక్ విలియమ్స్ వర్సెస్ కార్మెలో హేస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మన రికీ సెంట్స్ అక్కడ వచ్చిండు, ఇంటరప్ట్ చేసిండు కార్మెలో హేస్కి, అంటే చాలా డిస్టర్బ్ చేసిండు అన్నమాట ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన ట్రిక్ విలియమ్స్ ఈ మ్యాచ్లో గెలిచిండు. అండ్ మ్యాచ్ నిజంగా అంటే రెస్లింగ్ గురించి మాట్లాడితే ఎస్ కొంచెం బాగానే రెస్లింగ్ ఉండే, కొంచెం ఎంటర్టైనింగే ఉండే ఈ మ్యాచ్. సో మీకు ఈ మ్యాచ్ ఎట్లా అనిపించిందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో
నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే నెక్స్ట్ మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అంటే దానికంటే ముందు బ్యాక్ స్టేజ్ అంటే మన కార్మెలేస్ మన రికీ సెన్స్ పైన అవి అటాక్ చేసిండు అనమాట, మ్యాచ్ మధ్య ఇంటరప్ట్ చేసినందుకు. సో ఇక నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే నెక్స్ట్ మ్యాచ్ మనకి మన షార్లెట్ ఫ్లేర్ రియా రిప్లీ వర్సెస్ మన ఫేటల్ ఇన్ఫ్లుయెన్స్ మధ్యలో అంటే ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ బి ఒక మంచి మ్యాచ్ ఉండే బాస్, అండ్ ఈ మ్యాచ్ చాలా పెద్ద మ్యాచ్ ఉండే ఓపెన్ చెప్పాలంటే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే లాస్ట్లో అంటే రియా రిప్లీ అండ్ షార్లెట్ ఫ్లేర్ కలిసే పాడేసిన ట్యాగ్ టీమ్ లాగా, అండ్ లాస్ట్లో షార్లెట్ ఫ్లేర్ ఫినిష్ ఇచ్చిన అంటే మన రియా రిప్లీ ఫినిష్ ఇచ్చినప్పుడు షార్లెట్ ట్యాగ్ తీసుకొని అక్కడ పిన్ చేసింది. అండ్ అంతా బాగానే ఉండే. సరే మనం గెలిచినాం కదా, ఎంతైనా సరే మనమే గెలిచినాం కదా అన్నట్టు అక్కడ అంటే మన అలెక్స్ అల్వేస్ వీళ్ళ చేయి లేపుతుంటుంది రింగ్లో వచ్చి పైకి. కానీ అంతలోనే మన జేడ్ కార్గిల్ పీ ఫ్యాబ్ మిషన్ వచ్చి ఇలా పైన అటాక్ చేసినారు బాస్. ఎస్, ఇలా పైన అటాక్ చేసినారు. ఫేటల్ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ పైన అటాక్ చేసినారు బాస్. అండ్ ఇంకేముండే ఇక్కడ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ మన జేడ్ కార్గిల్దే ఉండే. అండ్ ఇంకేముండే బాస్, ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్. ఎస్, డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్లోవి చాలా తమాషాలు జరిగినాయి. రెఫరీ చూడకుండా అంటే మన డేమియన్ ప్రిస్ట్ పైన అటాక్ చేయడం, ఎందుకంటే రింగ్ సైడ్ టామా ఉండే కాబట్టి అంటే ఒక ఇంటరప్ట్ అనేది జరిగింది. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన సోలో సికోవా గెలిచిండు. కానీ దాని తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి టామా టొంగా అండ్ సోలో సికోవా ముగ్గురు కలిసి అటాక్ చేస్తుంటారు డేమియన్ బ్రిస్ట్ పైన. సో అప్పుడే అక్కడ రాయ్స్కి వచ్చి టామా టొంగా పైన అటాక్ చేసిండు, టొంగా పైన అటాక్ చేసిండు. అండ్ మన సోలో సికోవా గురించి మాట్లాడితే మన సోలో సికోవా అక్కడ ఆరామ కొంచెము ఎస్కేప్ అయిపోయిండు అన్నమాట. అంటే ఫస్ట్ ఫేస్ టు ఫేస్ వచ్చిండు అక్కడ రాయ్స్కీకి, బట్ అక్కడ ఏ టైప్లో వెళ్ళారు ఆ టైప్లో అంటే మెల్లగా బయటికి వెళ్ళిపోయిండు సోలో సికోవా. అండ్ ఇక్కడ ఏమైందంటే రాయ్స్కి ఇక్కడ డేమియన్ బ్రిస్ట్కి కాపాడిండు, కానీ డేమియన్ బ్రిస్ట్ రాయ్స్కీకి ఇట్లా గొంతు పట్టుకున్నమాట, చోక్ స్లామ్ ఇయనికి ఆ టైప్లో పట్టుకుండు. సో చిన్న ప్రాబ్లం ఇలా చూడగలిగింది. రాయ్స్కి చెప్పిండు నేను కాపాడికి వచ్చాను, నువ్వేంది నా గొంతే పట్టుకుంటున్నావు అని ఈ టైప్లో మన రాయ్స్కి చెప్పిండు అనమాట. డేమియన్ బ్రిస్ట్కి బ్యాక్ స్టేజ్ ఒక ప్రాబ్లం జరిగింది ఇలా మధ్యలో. ఆ ట్రూత్ చెప్పిండంట డేమియన్ బ్రిస్ట్ పార్ట్నర్, ఆ ట్రూత్ రాయ్స్కి వెళ్ళి నువ్వు హెల్ప్ చేయని చెప్పిండంట కాల్ చేసి. నేను అందుకే వచ్చిన అన్నట్టు అక్కడ చెప్పిండు. బట్ డేమియన్ బ్రిస్ట్ ఏంటంటే నీకు అసలు నువ్వు ఎవరు, నువ్వు ఎంఎఫ్టీతోనే ఎక్కువ కనిపిస్తావు, నువ్వు వాళ్ళ కోసం పనిచేస్తావు అన్నట్టు అక్కడ డేమియన్ బ్రిస్ట్ మాట్లాడిండు బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్లో. అండ్ ఇక్కడనే బాస్ ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఒక మంచి మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. ఇది ఒక స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో జరిగింది బాస్. ఈ మ్యాచ్ సామీ జేన్ వర్సెస్ కోడీ రోడ్స్. ఎస్, సామీ జేన్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్యలో మ్యాచ్ మనకి ఈరోజు స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో చూడడానికి దొరికింది. ఎందుకంటే బాస్ చూడండి బ్యాక్ స్టేజ్ అదే సామీ జేన్ కంప్లైంట్ చేయడం అంటే కోడీ రోడ్స్ గోల్డెన్ బాయ్ అది ఇది అని, అంటే నీకు ఫస్ట్ అయితే నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తా అని చెప్పిండు బ్యాక్ స్టేజ్ సామీ జేన్. బట్ ఏం అవసరం లేదన్నట్టు ఇక్కడ మన కోడీ రోడ్స్ మాట్లాడిండు అనమాట. ఓ నువ్వు ఒక పెద్ద గోల్డెన్ బాయ్, నీకేం అవసరం అంటే నువ్వు పెద్ద సూపర్ స్టార్ అనమాట, మా హెల్ప్ నీకెందుకోసం అన్నట్టు అక్కడ సామీ జేన్ ఈ టైప్లో కొంచెం అంటే బ్యాక్ స్టేజ్ ఇలా మధ్య చిన్న ప్రాబ్లం జరిగింది బాస్. అండ్ అంతేకాదు అందుకనే మ్యాచ్ బుక్ అయింది ఇలా మధ్యలో. అండ్ కోడీ రోడ్స్ చెప్పిండు సరే నీకు అంత ప్రాబ్లం ఉంటే ఫైట్ చేద్దామని చెప్పిండు మన కోడీ రోడ్స్. సో అందుకని స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ జరిగింది ఈ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో బాస్ మన గుంథర్ ఇంటరప్ట్ చేసిండు. గుంథర్ వచ్చి మన స్లీపర్ హోల్డ్లో లాక్ చేసిండు మన కోడీ రోడ్స్కి. బట్ సామీ జేన్ అక్కడ అటాక్ చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు అంటే కోడి పైన చేద్దాం అనుకుంటా లేదా గుంథర్ పై పట్ట అది గుంథర్గా తాకిందనేమాట. ఇక్కడ ఏంటంటే దీని లాభం అంటే ఇమీడియట్గా మన కోడీ రోడ్స్ లేపి ఫినిషర్ ఇచ్చి సామీ జేన్కి ఓడిపించి మన ఈ మ్యాచ్లో కోడీ రోడ్సే గెలిచిండు. అండ్ దాని తర్వాత గుంథర్ అదే సబ్మిషన్ లాక్ చేయడం, కోడి పైన అటాక్ చేయడం అంటే సబ్మిషన్ స్లీపర్ హోల్డ్లో లాక్ చేసిండు అనేమాట కోడీ రోడ్స్కి. సామీ జేన్ అక్కడే ఉండే, సామీ జేన్ చూసిండు ఆపనీకు ఇట్లా నిలబడ్డాడు వచ్చిండు కానీ ఆపలేదు. ఎస్, సామీ జేన్ ఆపలేదు. సామీ జేన్ ముందే స్లీపర్ హోల్డ్ చేసి పెట్టిండు సబ్మిషన్లో. సామీ జేన్ చూసిండు మొత్తం తమాషా చూసి పోతే పోయిన కర్మారా ఇది నీ కర్మ అన్నట్టు అక్కడ రియాక్షన్ ఇచ్చి మన సామీ జేన్
వెళ్ళిపోయాడు. ఫ్యాన్స్ మాత్రం చాలా బూ చేసినారు ఇక్కడ సామి జైన్కి. ఎందుకంటే ఇంతకాలం ఒక ఫేస్లా ఉండే అండ్ ఇప్పుడు ఒక హీల్ షేడ్స్ మనకి కనిపించినాయి, బట్ ఇప్పుడు ప్రాపర్గా హీల్ టర్న్ చేసినట్టే అనిపించింది సామి జైన్ది. హీల్ షేడ్స్ ఏమైనా చూపించినారు జస్ట్ కొన్ని వారాల నుంచి, కానీ ఇప్పుడు ఇది ఒక ప్రాపర్ మనం హీల్ అనుకోవచ్చు. ఎందుకంటే హెల్ప్ చేయకుండా వెళ్ళిపోయింది అక్కడ. గుంథర్ అక్కడ అటాక్ చేసి ఇక్కడ చిన్న ప్రాబ్లం, మన గుంథర్ది అప్పర్ హ్యాండ్, టైటిల్ పైకి లేపిండు. అండ్ ప్రెజెంట్ చూస్తుంటే మన గుంథర్ న్యూ ఛాంపియన్ అయిపోతాడా ఏంది? ఎందుకంటే గుంథర్ కోడి రోడ్స్ మ్యాచ్ ఉంది ఇప్పుడు మన క్లాష్ ఇన్ ఇటలీలో. అండ్ మీకు ఏమనిపిస్తుంది బాస్? అంటే ప్రెజెంట్ ఓపెన్ చెప్పాలంటే ఇలా మధ్యలో మ్యాచ్ జరుగుతుంది, గుంథర్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్. బట్ ఆ మ్యాచ్లో మేబీ ఫస్ట్ మ్యాచ్లో కోడి గెలిచాం, దాని తర్వాత మరోసారి మ్యాచ్ జరుగుతాం కూడా, అప్పుడు మేబీ గుంథర్ గెలవచ్చాం కూడా చెప్పలేం బాస్. డబ్ల్యూడబ్ల్యూ మనకి షాక్ చేయడానికి ఏమైనా చేయొచ్చు. అండ్ ఇంకొకటి నిజంగా కర్మారా బాబు అన్నట్టు ఫీలింగ్ వస్తుంది బాస్ ఈ స్మాక్ డౌన్ని చూసి. ఒక సైడ్ ఏమో మన రా షో ఇంత మంచిగా ఉంటుంది, అండ్ ఇంకో సైడ్ ఏమో మన స్మాక్ డౌన్ ఈ టైప్లో అంటే మొత్తం బోరింగ్ అనిపిస్తుంది బాస్ నిజం చెప్పాలంటే. మంచిగా బుక్ చేయొచ్చు కోడి రోడ్స్ లాంటి సూపర్ స్టార్, అంటే గుంథర్ లాంటి సూపర్ స్టార్, అంటే మంచిగా సూపర్ స్టార్స్ ఉన్నారు. కరెక్ట్గా స్టోరీ చూపించి కరెక్ట్గా బుక్ చేస్తే మజానే వేరే వస్తుంది. బట్ ఏదో ఎందుకేమో స్మాక్ డౌన్ చూస్తుంటే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది బాస్. సో మీరు చెప్పండి మీకు ఈరోజు అయినా స్మాక్ డౌన్ ఎట్లా అనిపించిందో. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.